ఒకానొకప్పుడు ప్రతాప్గఢ్ రాజ్యాన్ని మహేంద్ర ప్రతాపుడనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. ఆయన కొడుకు ప్రతాపవర్మ కరుణాహృదయుడు, మృదు స్వభావుడు కావడం వల్ల ప్రజలు యువకుడైన అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అతడు జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమ చూపేవాడు. మంచి విలుకాడే అయినప్పటికీ వేటాడడానికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు 3 పరదేశస్థులు రాజును చూడడానికి వచ్చారు. వారు తమకు 3 విలక్షణమైన శక్తులు ఉన్నాయని చెప్పారు. వారు చేశామని చెప్పుకున్న సాహస కృత్యాలను గురించి విన్న ప్రతాపవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ 3లో ఒకడు చాలా గొప్ప విలుకాడు. ఎంత దూరంలో ఉన్న దాన్నైనా తాను ఉన్న చోట నుంచే కొట్టగలడు. 2వ వాడు వాయువేగంతో పరిగెత్తగలడు. 3వ వాడు ఎవరూ చూడలేని ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలడు. వారి మాటలను వింటూ కొంతసేపు వారితో గడిపిన యువరాజు ప్రతాపవర్మకు వారి వెంట వెళ్ళి కొన్నాళ్ళు దేశాటన చేసి రావాలన్న కోరిక కలిగింది. అందుకు తండ్రి అనుమతిని కోరాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక రాజు మొదట వద్దన్నాడు. అయితే వచ్చిన ఆ 3 యువరాజును కంటికి రెప్పలా కాపాడి తీసుకువచ్చి అప్పగించగలమని హామీ ఇచ్చాక యువరాజు వారి వెంట వెళ్ళడానికి రాజు సమ్మతించాడు. మరునాడు తెల్లవారగానే యువరాజు కొత్త మిత్రులతో దేశాటనకు బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక ఎలుక బురదగొండ నుంచి పైకి రాలేక కొట్టుమిట్టాడుతుండడం యువరాజు కంటపడింది. అది పైకి రావాలని పైకెక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా బురదగా ఉన్న గట్టు జారడం వల్ల మళ్లీ నీళ్లల్లో పడిపోసాగింది. యువరాజుకు ఆ ఎలుక మీద జాలి కలిగింది. ఒక బాణాన్ని కొలనులోకి వదిలాడు. దాన్ని పట్టుకుని ఎలుక సునాయాసంగా పైకి ఎక్కి వచ్చింది. ఎలుక కరుణ ఉప్పొంగే యువరాజు మోమును చూస్తూ, నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు యువరాజా. నేను ఎలుకల రాజైన చూహా రాజాను. ఈ క్షణం నుంచి నా రాజ్యంలోని ఎలుకలన్నీ పిలిచినప్పుడు వచ్చి మీకు సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాయి. మా సాయం అవసరమైనప్పుడు మీరు నేలపై పడుకుని నా పేరు చెబితే చాలు. మరుక్షణమే మేమందరం మీ సమక్షంలో ఉంటాం అన్నది. యువరాజు ఎలుక కేసి చూస్తూ మందహాసం చేసి ముందుకు సాగాడు. 4 మిత్రులు మరికొంత దూరం వెళ్ళాక వరుసలుగా వెళుతున్న చీమల బారును యువరాజు చూశాడు. అప్పుడే పక్క ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ చీమలున్న సంగతి గమనించకుండా బిందెడు నీళ్లు వాకిట్లో కుమ్మరించాడు. దాంతో కొన్ని చీమలు నీళ్లలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చీమలు నీళ్ల నుంచి బయటపడడానికి ఎంతగానో ప్రయత్నించసాగాయి. దానిని చూసిన ప్రతాపవర్మ దాపులనున్న చెట్టు నుంచి పెద్ద పెద్ద ఆకులను కోసి నీళ్ల మీద వేశాడు. అప్పుడే వీచిన గాలికి ఆకులు కొట్టుకుపోయి పొడుగా ఉన్న నేల మీద పడ్డాయి. పరమానందం చెందిన చీమలు, యువరాజా, మీ మేలును ఈ జన్మకు మరిచిపోము. మీకెప్పుడైనా మా అవసరం ఏర్పడితే మమ్మల్ని తలుచుకుని 3 సార్లు చప్పట్లు కొడితే చాలు. మరుక్షణమే మేము వచ్చి మా సేవలు అందించగలం అన్నాయి. మరునాటికల్లా యువరాజు, అతని మిత్రులు చంద్రసేనుడు పరిపాలిస్తున్న చంద్రపుర నగరాన్ని చేరుకున్నారు. ఆనాటి రాత్రి గడపడానికి ఒక సత్రంలో దిగారు. అప్పుడు వారికొక విచిత్ర విషయం తెలియవచ్చింది. ఆ రాజ్యాన్ని పాలించే చంద్రసేనుడు పరమ క్రూరుడని, అందమైన తన కుమార్తె చంద్రమతిని వివాహమాడడానికి వచ్చే రాకుమారులకు అసాధ్యమైన 3 పరీక్షలు పెడతాడని, అందులో ఓడిపోయిన వారిని
ఖైదు చేస్తాడని తెలియవచ్చింది. ఇప్పటి వరకు అలా వచ్చిన పలువురు రాకుమారులు ఖైదు పాలయ్యారు. ఆ సంగతి విన్న యువరాజు ప్రతాపవర్మ రాజు వద్ద ఖైదీలుగా ఉన్న రాకుమారులకు తప్పక విముక్తి కలిగించాలని నిర్ణయించాడు. మరునాడు తెల్లవారగానే ప్రతాపవర్మ చంద్రసేన రాజును దర్శించి ఆయన కుమార్తెను వివాహమాడడానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే రాజు చంద్రసేనుడు కారాగారంలో ఖైదీగా మగ్గడానికి మరొక రాకుమారుడు వచ్చాడన్న ఆనందంతో లోపల నవ్వుకున్నాడు. తన కుమార్తెను వివాహమాడాలంటే 3 ఘనకార్యాలను సాధించాలని ప్రతాపవర్మకు చెప్పాడు. ప్రతాపవర్మ అందుకు సమ్మతించి తాను సాధించవలసిన మొదటి కార్యం ఏమిటని అడిగాడు. హిమాలయ పర్వత సానువుల మధ్య అందమైన పసుపు రంగు పువ్వులు పోస్తాయి. యువరాణి తలలో పెట్టుకోవడానికి వాటిని నువ్వు కోసుకుని రావాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకో, సూర్యరశ్మి సోకగానే ఆ పువ్వుల రంగు వెలిసిపోతుంది. అందువల్ల తెల్లవారకు ముందే నువ్వు ఆ పువ్వులను ఇక్కడికి తీసుకుని రావాలి అన్నాడు రాజు. ఇది అసాధ్యమైన కార్యం. ఎక్కడో ఉన్న హిమాలయాలకు వెళ్ళి అక్కడున్న పసుపు రంగు పువ్వులను వెతికి కోసుకొని తెల్లవారుకు ముందే ఇక్కడికి తీసుకురావడం అన్నది ఎవరికి సాధ్యం? ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఏ కథలోనైనా హీరో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాడు. మరి మన ఈ కథలోని హీరో అయిన యువరాజు ప్రతాపవర్మ ఆ 3 కార్యాలను ఎలా సాధించాడో తరువాయి భాగంలో చూద్దాం.